అనగనగా రామాపురం అనే అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య, లక్ష్మి అనే దంపతులుండేవారు. రామయ్య, లక్ష్మి ఇద్దరూ కలిసిమెలిసి కష్టపడుతూ ఇల్లు చక్కబెట్టుకునేవారు. కాని లక్ష్మికి కాస్త బద్ధకం ఉండేది. ఈసారి సంక్రాంతి పండక్కి లక్ష్మి తన అన్నయ్య సోమయ్యను, వదిన వెంకమ్మను రమ్మని కబురు పంపింది. సోమయ్య, వెంకమ్మ కాయా కష్టం నమ్ముకున్నవారు. చెల్లెలు పిలవగానే సోమయ్య ఎంతో సంతోషంగా రామపురం వచ్చారు. సోమయ్య, వెంకమ్మ రాగానే లక్ష్మి వాళ్ళకి ఎదురెళ్ళి, రా అన్నయ్య, రా వదినా, ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి. అన్నయ్య, ప్రయాణం బాగానే జరిగిందా? దానిలో ఏమిబ్బంది కలగలేదు కదా? లేదమ్మా లక్ష్మి, ఎడ్ల బండి మీద నెమ్మదిగానే వచ్చాం. బావగారు బావున్నారా చెల్లి? బావన్నారన్నయ్య, మీరొచ్చారు కాబట్టి ఇప్పుడు నా ఆనందానికి అవధులే లేవన్నయ్యా. నువ్వు పండక్కి రమ్మని కబురు పంపినప్పటినుంచి మీ అన్నయ్య కాలు భూమి మీద ఆగలేదంటినమ్ము. ఎప్పుడెప్పుడెళ్దామా నా చెల్లెల్ని చూస్తానా అని మీ అన్నయ్య ఒకటే కంగారు. ఈరోజు కూడా నన్ను తొందర పెట్టి మరీ తీసుకొచ్చారు. రండి బావగారు, రండి రండి. అక్క, మీ ఊర్లో కోతలయ్యాయా? ఈసారి దిగుబడి ఎలా ఉంది? కోతలయ్యాయి బావగారు, ఈసారి పంట దిగుబడి బానే వచ్చింది. అలా ఉండగా సోమయ్య, వెంకమ్మ వచ్చినప్పటినుంచి రామయ్య, లక్ష్మికి పళ్ళలో చేదోడు వాదాడుగా ఉండేవారు. సోమయ్య రామయ్యతో కలిసి పొలం పనులకెళ్తే వెంకమ్మేమో లక్ష్మితో కలిసి ఇంటి పనులు, వంట పనులు చేసేది. వెంకమ్మ వల్ల లక్ష్మికి ఇంటి పనుల నుంచి విశ్రాంతి దొరికింది. పండుగ 3 రోజులు ఎంతో సందడిగా గడిచిపోయాయి. పండగ ముగిసిన తర్వాత, లక్ష్మి, పండుగ చాలా బాగా జరిగిందమ్మా. మీతో పండగ చేసుకోవడం నాకు చాలా ఆనందం ఇచ్చింది. మేం వెళ్ళొస్తాం. ఉగాదికి మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి. అప్పుడు లక్ష్మి తన మనసులో, వీళ్ళెళ్తే మళ్ళీ ఇంటి పనులన్నీ నేనే చేసుకోవాలి, ఈరుంటే నాకు శ్రమ తగ్గుద్ది కదా. అయ్యో అన్నయ్య, అప్పుడు వెళ్తానని అంటారేంటి? ఇంకో వారం ఉండొచ్చు కదా. వదినా నాకు మాట్లాడుకోవడానికి తోడుగా ఉంటుంది, అలాగే పనుల్లో కూడా నాకు సాయంగా ఉంటుంది. అది కాదమ్మా, అక్కడ ఊర్లో పొలం పనులు అన్నీ ఉన్నాయి కదా. ఏం పర్వాలేదులే అన్నయ్య, ఆ పనులు ఎప్పుడైనా ఉండేవే. మీరింకా కొన్ని రోజులు ఇక్కడే ఉండండి. దయచేసి నా మాట కాదనకండి. చెల్లెల కోరికను కాదనలేక సోమయ్య, వెంకమ్మ ఉండిపోయారు. కాని మెల్లమెల్లగా లక్ష్మిలో మార్పు రావడం మొదలైంది. పని చేయడం మీద బద్ధకం పెరిగింది. పొద్దున్నే లేవగానే వాకిలి ఊడ్చడం నుంచి వంట చేయడం, గిన్నెలు కడగడం వరకు అన్నీ వెంకమ్మకే పురమాయించడం మొదలెట్టింది. వెంకమ్మ పాపం తన ఆడపడుచు కదా అని ఏమీ అనకుండా అన్ని పనులు చేస్తూ ఉండేది. వదినా, ఈరోజు ముగ్గు కొంచెం పెద్దదిగా వెయ్యి. అలాగే అన్నయ్యకి, బావగారికి సద్దనం సిద్ధం చేయండి. వంకాయ కూర, పప్పుచారు, మధ్యాహ్నానికి వన్నం వదినా. అన్నం మరీ పుల్లలుగా కాకుండా కాస్త మెత్తగా వండండి. సరేనమ్మా లక్ష్మి. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ లక్ష్మి పూర్తిగా పని చేయడం మానేసింది. ఇంటికొచ్చిన అతిథుల్ని పని మనుషుల కంటే హీనంగా చూస్తూ ఆజ్ఞలు జారీ చేయడం మొదలెట్టింది. ఇది గమనిస్తున్న పక్కింటి ఆండాలమ్మ ఒకరోజు పంచదార కోసం లక్ష్మి ఇంటికొచ్చింది. అప్పుడు వెంకమ్మ బయట పనిచేస్తోంది. లక్ష్మి, ఇంట్లో ఉన్నావా? కొంచెం పంచదారుంటే ఇస్తావా? ఆండాలక్క, రా కూర్చో. నేనిప్పుడే వెళ్ళి వంటగదిలో పంచదార తెస్తానుండు. అలా చెప్పి లక్ష్మి వంటగదిలోకి వెళ్తుంది. పంచదార డబ్బా ఎక్కడుందో లక్ష్మికి దొరకడం లేదు. వెంకమ్మొదనా, ఎక్కడున్నావు? ఆ పంచదార డబ్బా ఎక్కడ పెట్టావు? అప్పుడు బయట పెరట్లో పనిచేస్తున్న వెంకమ్మ, ఇప్పుడే బట్టలు తుగడం పూర్తయింది లక్ష్మి, వస్తున్నాను. పంచదార అటక మీదే ఉంటుంది చూడమ్మా. నీకెన్నిసార్లు చెప్పాలొదినా, వస్తువులు దొరికేలా పెట్టాలని తెలీదా? ఆండాలమ్మక్క ఎదురు చూస్తోందాడా? తర్వాత వచ్చి ఎతికి పెట్టు. చేతకందాల్లా ఆ పనులు ఇంకా ఎంతసేపు చేస్తావు? వెంకమ్మను లక్ష్మి అంత ఘోరంగా తిట్టడం చూసి ఆండాలమ్మ మనసు వికలమైంది. వెంకమ్మ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా మౌనంగా పంచదార డబ్బా తీసి ఇచ్చింది. లక్ష్మి, ఇదేం పద్ధతే? ఇంటికొచ్చిన అన్నయ్యను, వదిన్ను ఇలా పని మనుషుల్లో చూస్తావా? ఆమె నీకంటే వయసులో పెద్దది. ముందు పెద్దలకి గౌరవం ఇవ్వడం నేర్చుకో. అతిథులతో ఇలా పనులు చేయించుకోవడం మన సాంప్రదాయం కాదు. నీకెందుకక్క ఇవన్నీ? వారు నా చుట్టాలు, నా ఇష్టం. వారిక్కడే ఉంటామన్నారు, అందుకే పనులు చేస్తున్నారు. నీకు కావలసిన పంచదార తీసుకున్నావుగా, ఇకెళ్ళు. మంచి మాట చెప్తే నువ్వు వినడం లేదు. ఇది నీకే నష్టం లక్ష్మి. మరుసటి రోజు లక్ష్మి తన చీరను వెంకమ్మ సరిగ్గా ఉతకలేదని మళ్లీ గొడవ మొదలుపెట్టింది.
ఏంటొదినా ఇది? ఈ చీర చూడు, మురికి అలాగే ఉంది. నీకు అసలు పనులు చేయడం రాదా? సరిగ్గా ఉతకడం చేత కాకపోతే అడగాలి కదా. లేదమ్మా లక్ష్మి, నేను చాలాసేపు రుద్దు ఉతికాను. అది జిడ్డు మరకేమో, మళ్ళీ ఉతుకుతానులే తల్లి. ఆ గొడవకి అరుపులకి పక్కింటి ఆండలమ్మ లక్ష్మి మళ్ళీ ఇంటి ముందుకొచ్చింది. ఆపు లక్ష్మి, ఇక చాలు. నీ అహంకారం హద్దులు దాటుతోంది. ఒక ఆడపడుచుగా నీ వదిన్ని ఇలా ఇబ్బంది పెట్టడం నీకు మంచిది కాదు. ఆమె నీకు సాయం చేయడానికుంటే నువ్వేమో ఆమెను బానిసలా చూస్తున్నావు. ఆండాలక్క, నువ్వు మళ్ళీ మొదలెట్టావా? నా ఇంటి విషయాలతో నీకేంటి సంబంధం? నీకు అసలు సంబంధమే లేదుగా. సరిగ్గా అదే సమయంలో పొలం నుంచి సోమయ్య, రామయ్య వచ్చారు. అక్కడ జరుగుతున్న గొడవను చూసి రామయ్య ఆశ్చర్యపోయారు. లక్ష్మి, ఏంటి ఈ ఏర్పులు? ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావు? రామయ్య తమ్ముడు, నువ్వు అడగాల్సింది ఇది కాదు. నీ భార్య చేస్తున్న పనులు చూడు. ఇంటికొచ్చిన వదిన గారితో ఇంటి పనులని చేస్తూ ఆమెని తిట్టిపోస్తోంది. నువ్వు పొలంలో కష్టపడుతుంటే ఇక్కడేమో ఈమె మహారాణిలో కూర్చొని హుక్కులు జారీ చేస్తోంది. లక్ష్మి, ఇది నిజమేనా? అక్కగారు మన ఇంటికి అతిథిగా వచ్చారు. ఆమెతో పనులు చేయించుకోవడమే కాకుండా తిడుతున్నావా? నీ పనులు నువ్వు చేసుకోలేవా? అంత బద్ధకం ఏంటి నీకు? అది అది వదిలే చేస్తాననిందండి. వెంకమ్మ మౌనంగా ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. సోమయ్య నిశ్శబ్దంగా అంతా గమనించి తన భార్యమ్మ వెంకమ్మ దగ్గరికెళ్ళి, వెంకమ్మ, పద, బట్టలు సర్దుకో, మనం ఇప్పుడే బయలుదేరుదాం. బావగారు, నన్ను క్షమించండి. లక్ష్మి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. దయచేసి ఎలాకండి. లేదు రామయ్య, ఇన్నాళ్ళు మీ దగ్గర ఆనందంగా ఉండామనుకున్నాం. కానీ నా చెల్లెలు మమ్మల్ని కేవలం పనివారిలాగే చూస్తోందని అర్థమైంది. అతిథిగా వచ్చినప్పుడు గౌరవం లేని చోట ఉండడం మర్యాద కాదు. బావగారు, మీరేమో చాలా మంచివారు. కానీ మీ ఇల్లు గడవాలంటే లక్ష్మి తన బాధ్యతను తెలుసుకోవాలి. వెళ్ళొస్తాం. సోమయ్య వెంకమ్మను తీసుకొని ఒక్క మాట కూడా లక్ష్మిని అనకుండా, కనీసం ఆమె వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయారు. వారు అలా వెళ్ళిపోవడం చూసిన లక్ష్మికి ఒక్కసారిగా తను చేసిన తప్పు గుర్తొచ్చింది. తన బద్ధకం వల్ల తన అన్నయ్య ప్రేమను, వదిన గౌరవాన్ని పోగొట్టుకున్నానని అర్థమైంది. చూసావా లక్ష్మి, వారెంత మంచివారో. నీవంత ఇబ్బంది పెట్టినా ఒక్క మాట కూడా నేను అనకుండా వెళ్ళిపోయారు. మంచి వాళ్ళను బాధ పెడితే ఆ పాపం ఊరికే పోదే నీకు. లక్ష్మి, ఇంటికొచ్చిన అతిథి దేవుడితో సమానం. అతిథి దేవోభవ అని ఊరికే అనలేదు. వారితో పనులు చేయించుకోవడం, వారిని తక్కువ చేసి మాట్లాడడం మనకే అవమానం. నీ బద్ధకం నిన్నొక చెడ్డ మనిషిగా మార్చింది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకో. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పశ్చాత్తాపంతో తలదించుకుంది. నన్ను క్షమించండి ఆండాలక్క, నీవు చెప్పినప్పుడు నేను వినలేదు. నా బద్ధకం వల్ల ఎంతటి తప్పు చేశానో ఇప్పుడు తెలిసింది. అన్నయ్యను వదిన్ని నేను మళ్ళీ వెళ్ళి బతిమాలి తీసుకొస్తాను. ఇకపై ఎప్పుడు ఇలా ప్రవర్తించను. నా పనులు నేనే చేసుకుంటాను. రామయ్య అప్పుడు, సరే లక్ష్మి, తప్పు తెలుసుకుంటే చాలు. కానీ పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి సంపాదించుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎల్లి వారిని క్షమాపణ కోరు. తన అన్న దగ్గరికి వెళ్లి లక్ష్మి సోమయ్యని, వెంకమ్మని క్షమాపణ కోరుతుంది. లక్ష్మి, జీవితంలో పని చేసుకొని బ్రతికే వారికి విలువ ఉంటుందమ్మా. ఒకరిపైన ఆధారపడి బద్ధకంగా బ్రతికేవారు కొంతకాలం మాత్రమే సుఖపడతారు. కానీ వాళ్లకు ఎవరు విలువివ్వరు. ఆ సత్యాన్ని నేను కాస్త ఆలస్యంగా తెలుసుకున్నానన్నయ్యా. వదినా, నేను మీతో పనులన్నీ చేయించుకొని మిమ్మల్ని అనరాని మాటలన్నాను. కాని మీరు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. మీ ఓర్పు సహనం చాలా గొప్పవి వదినా. బంధాలని నిర్మించుకోవడం కష్టమమ్మా, కానీ బంధాలను తెంచుకోవడం చాలా సులువు. నువ్వు మా ఇంటి ఆడపడుచువి. నన్ను ఆ మాత్రమనే అధికారం నీకుంది. మీలాంటి అన్నా వదిన్లు నాకు దొరకడం నా అదృష్టం. అలా అప్పటినుంచి లక్ష్మి తన బద్ధకాన్ని వీడింది. తన పనులు తానే కష్టపడి చేసుకోవడం మొదలెట్టింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? అతిథులను గౌరవంగా చూసుకోవాలి. మన స్వార్థం కోసం మనల్ని నమ్మి వచ్చిన వారిని ఇబ్బంది పెట్టకూడదు. కష్టపడి జీవించడమే నిజమైన గౌరవం. అనగనగా భీమవరం అనే గ్రామంలో సుబ్బయ్య, గంగమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. సుబ్బయ్యకు పొలంలో పనిచేయడం కంటే విస్తరిలో అన్నం తినడం అంటేనే మహాప్రీతి. గంగమ్మ కూడా భర్తకు తెలియకుండా వంటిట్లో సగం వంటకాలు ఖాళీ చేయడం ఆమె అలవాటు. ఇద్దరూ ఒకరినొకరు తిండి విషయంలో అనుమానించుకుంటూ దెబ్బలాడుకుంటూ జీవించేవారు. ఒకరోజు ఉదయం సుబ్బయ్య నిద్రలేచి ఆకలితో వంటిట్లోకొచ్చాడు. ఏవి గంగమ్మ,
పొద్దున్నే ఆకలి దంచేస్తుంది. పొయ్యి మీద పెట్టిన కొడుల నుంచి వాసన గుమగుమలాడుతోంది. ఏం వండుతున్నావే? ఆగవయ్య కాసేపు. ఎప్పుడు చూసినా ఆకలి ఆకలి. పొయ్యి మీద ఇంకా ఉప్మా ఉడుకుతూనే ఉంది. అప్పుడే కంచం పట్టుకుని కూర్చుంటే ఎలా? కాస్త ఓపిక పట్టలేవా? ఓపిక పట్టడానికి నేనేమి ఋషిని కాదే. ఆకలితో పేగులు కేకలు పెడుతున్నాయి. అసలే నిన్న రాత్రి సరిగ్గా తినలేదు. ఏంది? నిన్న రాత్రి సరిగా తినలేదా? ఎంత అబద్ధం! కుండ నిండా ఉన్న అన్నం కూర మొత్తం ఊడ్చేసి నా కోసం ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినదెవరు? నేను రాత్రి పస్తు పడుకున్నాను తెలుసా? అమ్మో, నీ అబద్ధాలు వింటే గోడలు కూడా నవ్వుతాయి. నేను తినకముందే నువ్వు వంటిట్లో సగం గిన్నె ఖాళీ చేసావని నాకు తెలీదా? సరేలే, ఆ గొడవ ఇప్పుడెందుకు గాని ఆ ఉప్మాలో కాస్త నెయ్యి ఎక్కువ వెయ్యి. నెయ్యి ఎక్కడిది? మొన్ననే కదా బజార్ నుంచి తెచ్చిన సీసా మొత్తం ఖాళీ చేసావు. ఇప్పుడు వట్టి నూనె తిన సరిపెట్టుకో. నీ చేతికి ఎముక లేదు, వడ్డించడానికి మనసు లేదు. సరే, త్వరగా వడ్డించు. ఈరోజు సంతకెళ్ళాలి. ఇలా వారిద్దరూ ఉదయం నుంచి రాత్రి వరకు తిండి గొడవలతోనే గడిపేవారు. ఒకరోజు సుబ్బయ్య సంత నుండి బెల్లం, బియ్యం, పిండి కొనుక్కొచ్చాడు. అతనికి అరిసెలు తినాలని కోరిక కలిగింది. గంగమ్మ, ఇదిగో సంత నుండి బెల్లం, బియ్యం, పిండి తెచ్చాను. ఈరోజు సాయంత్రం గుమగుమలాడి అరిసెలు మనం తిందాం. బాగా లావుగా మెత్తగా ఉండాలి సుమా. అరిసెలా? నాకు కూడా ఎప్పటినుంచో తినాలనుందండి. సరే, మీరు కాలు గడుక్కునండి, నేను పాకం పడతాను. జాగ్రత్త, పాకం ముదురుగా రాకూడదు, లేతగా రాకూడదు, మధ్యస్థంగా రావాలి. నేను దగ్గర కూర్చొని చూస్తాను. మీ పెత్తనం నా వంటలో ఎందుకు? మీరు బయట అరుగు మీద కూర్చోండి, వంట అయ్యాక పిలుస్తా. అదేం కుదరదు. నేను బయట కూర్చుంటే లోపల నువ్వు సగం పిండి సగం బెల్లం తినేస్తావు. నా తెలియదని సంగతి. నేను ఇక్కడే కూర్చుంటాను. అంత అనుమానం ఉన్న మనిషివి అసలు సరుకులు ఎందుకు తెచ్చావయ్యా? సరే, నీ ఇష్టం. కళ్ళపగిచ్చి చూస్తా కూర్చో. గంగమ్మ పొయ్యి రాజేసి అరిసెలు చేయడం మొదలెట్టింది. అరిసెల వాసన ఇల్లంతా వ్యాపించింది. సుబ్బయ్య నోట్లో లాలాజలం ఊరుతోంది. గంగమ్మ కూడా ఆ వాసనకి తట్టుకోలేకపోతోంది. మొత్తం 20 అరిసెలొచ్చాయి. అబ్బా, ఏం వాసన, ఏం రంగు గంగమ్మ! వీటిని చూడగానే నా ప్రాణం లేచొస్తుంది. పద, ఇద్దరం కూర్చొని తిందాం. ఆగండి ఆగండి, ఇవిప్పుడే తినకూడదు. కాస్త చల్లారాలి. అయినా మొత్తం 20 ఉన్నాయి కదా, మనిద్దరం సమానంగా పంచుకుందాం. ఏంటి సమానంగానా? అదేంటి? సామాన్ తెచ్చింది నేను, కష్టపడి మోసుకొచ్చింది నేను. కాబట్టి నాకు ఎక్కువ వాటా రావాలి. నాకు 15, నీకు 5. ఏంటి 15 మీకా? వండింది ఎవరయ్యా? పొయ్యి సెగలు చెవటలు చిందిచ్చింది ఎవరయ్యా? కష్టపడి వారికి ఎక్కువ దక్కాలి. నాకు 15, మీకు 5. వండేటప్పుడు నేను పక్కనే కూర్చొని సలహాలు ఇచ్చాను కదే. ఆ మాత్రం దానికి 15 కావాలా? కుదరదు. నేను మగాణ్ణి, నాకు ఆకలి ఎక్కువ, నాకే ఎక్కువ కావాలి. ఆడదాని కష్టం మీకేం తెలుస్తుందండి? వంటిట్లో నడు విరిగేలా పనిచేశా. నాకే ఎక్కువ కావాల్సిందే. నువ్వు మొండికేస్తే కుదరదు గంగమ్మ. నేను ఇంటి యజమాన్ని, నా మాటే చెల్లుబాటు అవ్వాలి. ఆ ఇంటి యజమానైతే బయట పెత్తనం జలాయించండి. వంటిట్లో నాదే రాజ్యం. నా చేతిలో గెరుటుంది, జాగ్రత్త. అయితే ఒక పని చేద్దాం. సగం సగం అంటే 10-10. దానికి ఒప్పుకుంటావా? ఓహో, నాకెక్కువ కావాల్సిందే. నా శ్రమకు తగిన ఫలితం దక్కాలి. ఇలా వాటాల కోసం ఇద్దరూ గంటసేపు గొడవ పడ్డారు. అరిసెలేమో చల్లారిపోతున్నాయి, కాని వారి కోపం మాత్రం చల్లారడం లేదు. చివరికి సుబ్బయ్యకు ఒక ఆలోచన వచ్చింది. గంగమ్మ, ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటే రాత్రి అవుతుంది గాని తెగదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, వింటావా? ఏంటండి ఆ ఉపాయం? నా వాట తగ్గించే పన్నాగమా ఏంటి? కాదులేవే, మనిద్దరం ఒక పందెం వేసుకుందాం. మౌనవ్రతం. అంటే ఇప్పటి నుంచి ఎవరు ముందుగా మాట్లాడితే మరియు కదిలితే వారు ఓడిపోయినట్లే. ఓడిపోతే? ఆ ఓడిపోయిన వారు కేవలం 5 అరిసెలు మాత్రమే తీసుకోవాలి. గెలిచినారు అంటే ఎవరైతే ఎక్కువసేపు మాట్లాడకుండా ఉంటారో వారు 15 అరిసెలు తీసుకోవచ్చు. నేను గంటల ధరపడి మాట్లాడకుండా కదలకుండా ఉండగలను. ఈ పందెం నాకే లాభం. సరే, పందెం ఒప్పుకుంటున్నాను, కానియండి. సరే, అయితే ఇప్పటి నుంచి నోరు మెదపకూడదు, కదలకూడదు. ఎవరు ముందు మాట్లాడతారో కదులుతారో వాళ్ళు ఓడిపోయినట్టే. గంగమ్మ అందుకు సై, నేను రెడీ అంటుంది. ఇలా ఇద్దరూ అరిసెల గిన్నెను మధ్యలో పెట్టుకుని చెరో పక్కన కూర్చున్నారు. నోరు మూసుకొని ఒకరినొకరు తీక్షణంగా చూసుకుంటున్నారు. సమయం గడుస్తోంది. 1 గంట, 2 గంటలు, 3 గంటలు గడిచాయి. చీకటి పడిపోయింది. అయినా ఇద్దరు కదల్లేదు, మెదల్లేదు. ఇద్దరి కడుపులో ఆకలితో ఎలుకలు పరిగెడుతున్నాయి. కాని అరిసెల మీద ఉన్న ఆశతో ఎవరూ నోరిప్పడం లేదు.
రాత్రయ్యింది. దీపం వెలిగించే సమయం దాటిపోయింది. అయినా ఇంట్లో దీపం వెలగలేదు. కాసేపటికి రాములమ్మ మజ్జిగ కోసం వచ్చింది. గంగమ్మ, ఓ గంగమ్మ, ఇంట్లో ఉన్నారా? కాస్త మజ్జిగుంటే ఇస్తావా? ఏంటి పిలిచినా పలకరు? తలుపులు తీసే ఉన్నాయే, లోపల దీపం కూడా లేదు. రాములమ్మ లోపలికి తొంగి చూసింది. చీకట్లో సుబ్బయ్య, గంగమ్మ నేల మీదే కూర్చొనున్నారు. అరిసెల గిన్నె వారి మధ్యలో ఉంది. రాములమ్మ పిలిచినా వారు పలకలేదు. కనీసం కదల్లేదు కూడా. అయ్యో, ఏమైంది ఇళ్ళకి? ఉలుకు పలకుండా శవాల్లా ఉన్నారు. సుబ్బయ్య, ఓ గంగమ్మ. సుబ్బయ్య తన మనసులో, ఓ రావులమ్మా, వెళ్ళిపోవమ్మా. నువ్వు ఎన్నిసార్లు పిలిచినా నేను పలకడు. పలికితే అరిసెలు పోతాయి. గంగమ్మ కూడా తన మనసులో, ఈ రాములమ్మ గోలేంటి? ఏదేమైనా నీ నోరు మాత్రం ఇప్పను. రాములమ్మ భయంతో బయటకు పరిగెత్తింది. కాపాడండి, కాపాడండి! సుబ్బయ్య గారింట్లో ఏదో జరిగింది. ఇద్దరూ చనిపోయినట్టున్నారు. ఎవరూ పలకడం లేదు, కదలడం లేదు. రావులమ్మ అరుపులు విని చుట్టుప్రక్కల జనమైతే పోగయ్యారు. గ్రామ పెద్ద, పురోహితుడు అందరూ లాంతర్లు పట్టుకుని లోపలికెళ్లారు. సుబ్బయ్య, గంగమ్మ అలాగే గోడ కూర్చొనున్నారు. వారు కావాలనే శ్వాస బిగబెట్టున్నారు. అయ్యో, ఎంత పని జరిగింది! ఉదయం సంతలో సుబ్బయ్య ఎంతో ఆరోగ్యంగా కనిపించాడు. సాయంత్రానికి ఇలా అయ్యారేంటి? చూడండి చూడండి, మధ్యలో ఏదో గిన్నుంది. బహుశా అందులో ఉన్నది తిని చనిపోయారేమో. అందరూ అరిసెల గిన్నె వైపు చూశారు. కాని ఎవరూ దాన్ని ముట్టుకోలేదు. పాపం, మంచి దంపతులు ఒకేసారి ప్రాణాలు విడిచారు. ఇక ఆలస్యం చేయడం ఎందుకు? దహన సంస్కారాలు ఏర్పాటు చేయండి. తెల్లవాడితే శవాలు పాడైపోతాయి. ఓరి దేవుడా, వీళ్ళు మమ్మల్ని కాల్చడానికి సిద్ధమవుతున్నారు. అయినా సరే నేను మాట్లాడితే 10 అరిసెలు పోతాయి. సుబ్బయ్య భయపడి లేస్తాడులే అనుకుంటే ఇప్పుడు మొత్తం 15 అరిసెలు నాకే దొక్కుతాయి. అంతవరకు నేను చచ్చినట్టే నటిస్తాను. గ్రామస్తులు ఇద్దరిని పాడల మీద పడుకోబెట్టి కట్టేశారు. అయినా కూడా వారు కదలలేదు. భార్యాభర్తలిద్దరినీ శ్మశానానికి మోసుకెళ్తున్నారు. ఊరంతా వారి వెనకే నడుస్తోంది. శ్మశానంలో చితి సిద్ధం చేశారు. కట్టెలు పేర్చారు. ఇద్దరిని పక్కపక్కనే చితి మీద పెట్టారు. గ్రామస్తులిద్దరూ ఒకేసారి చనిపోయారు కాబట్టి ఒకే చితి మీద కాలుద్దామని నిర్ణయించుకున్నారు. నిప్పు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. సెగ తగులుతుందేమో అని ఇద్దరికీ భయం వేస్తోంది. కానీ అరిసెల మీద ఉన్న ఆశ వారిని నోరు విప్పనివ్వడం లేదు. పాపం, సుబ్బయ్య, గంగమ్మ అన్యోన్య దంపతులు సావులో కూడా విడిపోలేదు. సరే, నిప్పు పెట్టండి. అయ్యో ఆగండి, నాదొక సందేహం. ఏంటది? వీరిద్దరిలో ఎవరి ముందు చనిపోయారో తెలియదు కదా. ఇద్దరిని ఒకేసారి కాల్చడం ధర్మమేనా? నా ఉద్దేశంలో ముందు సుబ్బయ్య గారిని కాలుద్దాం, ఆ తర్వాత గంగమ్మ గారిని కాలుద్దాం. మగవాడి కదా, ముందు వెళ్ళాలి. సరే, సుబ్బయ్య గారి వైపు నిప్పు పెట్టండి. ఈ మాటలు విన్న సుబ్బయ్యకు గుండె ఆగినంత పనైంది. అమ్మో, వీళ్ళు నన్ను ముందు కాలిస్తే ఆ గంగమ్మ బతికిపోయి ఇంటికెళ్ళి మొత్తం 20 అరిసెలు ఒక్కటే తినేస్తుంది. నేను సావడమే కాకుండా అరిసెలు కూడా కోల్పోవాలా? ఇది ఘోరం, అన్యాయం అని మనసులో అనుకున్నాడు. అదే సమయంలో, అమ్మయ్య, వీళ్ళు సుబ్బయ్యని కాలుస్తున్నారు అంటే అతను ఓడిపోయినట్టే. నేను గెలిచాను. కాసేపు ఓపిక పడితే అతను మంటకి లేచి కేకలేస్తాడు. అప్పుడు నేను లేచి ఇంటికెళ్ళి దర్జాగా అరిసెలు తినొచ్చు. నిప్పు రవ్వ సుబ్బయ్య పాదాలకు దగ్గరగా వచ్చింది. పాదాలకు వేడి తగలగానే సుబ్బయ్యకు ఇక ఆశ చచ్చింది. అరిసెల కంటే ప్రాణమే ముఖ్యమని అనిపించింది. వెంటనే సుబ్బయ్య లేచి కూర్చున్నాడు. గట్టిగా అరిచాడు. వద్దు వద్దు, నేను ఒప్పుకోను. ఇద్దరం సమానంగానే పంచుకొని కలిసే తిందాం. సుబ్బయ్య మాట వినగానే గంగమ్మ కూడా వెంటనే లేచి కూర్చుంది. ఆమెకు సంతోషం పట్టలేకపోయింది. ఓహో, మీరు మాట్లాడారు. నేనే గెలిచాను. ఇప్పుడు 15 అరిసెలు నావే, మీకు 5. నేను మాట్లాడింది ప్రాణం భయంతోనే. అయినా నీకు 15 ఇవ్వను. సమానంగానే పంచుకుందాం. కుదరదు. మీరు మాట్లాడారుగా, పందెమే. 15 అరిసెలు నాకే కావాలి. చితి మీద కూర్చొని చుట్టూ ఉన్న జనాలను మండుతున్న నిప్పులను పట్టించుకోకుండా వారిద్దరూ నీకు 5 నాకు 15 అని గొడవ పడుతున్నారు. ఇది చూసిన గ్రామస్తులకు మతిపోయింది. కొందరైతే భయంతో దయ్యాలు అంటూ పారిపోయారు. మరికొందరైతే ధైర్యం చేసి అసలు విషయం అడిగారు. సుబ్బయ్య, గంగమ్మ, మీరు బతికే ఉన్నారా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీరు దేని గురించి గొడవ పడుతున్నారు? దేవుడా, కాసేపు అయితే మిమ్మల్ని మేమే కాల్చేసేవాళ్ళం కదా. అయ్యయ్యో, పెద్దయ్య గారు క్షమించండి. అసలు విషయం ఏంటంటే
సుబ్బయ్య మొత్తం విషయం చెప్పాడు. అరిసెల కోసం పన్నం వేసుకున్నామని, మౌనవ్రతం చేశామని, చివరికి ఆ అరిసెల గొడవ తమని ఇక్కడి దాకా తీసుకొచ్చిందని వివరించాడు. ఓరి మీ పిచ్చి పాడుగారు, కేవలం కొన్ని అరిసెల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా? మేం నిప్పు పెట్టుంటే ఏమయ్యేది? తిండి మీద ఇంత ఆశ మంచిది కాదురా బాబు. అవసరం రా మీకిది? అనవసరంగా భయపెట్టారు కదా. క్షమించండి అయ్యా, మా తిండి పోత్తనం మా కళ్ళు మూసేలా చేసేసింది. కానిప్పుడు తెలుసుకున్నాం, ప్రాణం కంటే అరిసెలు ఎక్కువేం కాదు కదా అని. సరే సరే, జరిగిన దానికి ప్రాయశ్చిత్తంగా ఆ అరిసెలన్నీ మీరు ఊరి కుక్కలకు పెట్టేయండి. మీ ప్రాణాలు దక్కాయి, అదే 10,000. ఇకపై ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఊరి నుంచి ఎలేస్తాం. అయ్యో అయ్యా, అంత కష్టపడి వండింది కుక్కల కోసమా? సుబ్బయ్య, సరే సరే బాబుగారు, మీ మాట జవదాటం, బుద్ధి వచ్చింది. సుబ్బయ్య, గంగమ్మ సిగ్గుతో తల వంచుకొని ఇంటికెళ్లారు. ఆ 20 అరిసెలు తీసుకుని మనసులో బాధపడుతూనే ఊర్లో ఉన్న కుక్కలకేశారు. ఆ రోజు రాత్రి వారు పస్తు పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం, యావండి, నిన్నటి ఉపవాసంతో కడుపులో మంటగా ఉంది, కాస్త గంజి కాస్తంత తాగుదామా? గంజి చాలదు గంగమ్మ, నేనటి అరిసెల వాసన ఇంకా మూకులోనే తిరుగుతా ఉంది. పోనీ ఈరోజు గారెలేసుకుందావా? హా, మళ్ళీ మొదలెట్టారా? నిన్నటి అనుభవం సాలేదా? ఇంకోసారి వంట పందెం అంటే నోరు గాల్చేస్తాను. మర్యాదగా గంజి తాగి పొలం పనికి వెళ్ళండి. సరేలే, నీతో గెలిచేవాడు ఈ లోకంలోనే లేడు. ఆ గంజి ఏదో చేసి పెట్టు, పొలానికి పోయి తాగుతాను. ఆ సంఘటనతో వారిద్దరిలో కొద్దిగా మార్పొచ్చింది. తిండి మీద ఆసున్నా అది ప్రాణాల మీదకు తెచ్చుకునేంత ఉండకూడదని తెలుసుకున్నారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? తిండి విషయంలో పేరాస కలిగి ఉండడం అనర్థాలకు దారితీస్తుంది. ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదు. మూర్ఖపు పందాలు ప్రాణాల మీదకు తెస్తాయి.